హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కింద కామెంట్‌లో చెప్పండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఒక మంచి వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. ఈ ఇల్లు గానీ, అలాగే కిచెన్ గానీ నీట్‌గా ఎలా మెయింటైన్ చేస్తారో చెప్పండి కొంచెం వీడియోస్‌లో మాకు హెల్ప్ అవుతుందని అడుగుతూ ఉన్నారు. తప్పకుండా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడైతే ఫస్ట్ నేను పిల్లల కోసం లంచ్ బాక్స్‌లవి కడదామని చెప్పేసి ఫస్ట్ రైస్ అయితే పెట్టేసా. ఇక్కడ ఈ తాలింపు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను పులిహోర చేస్తున్నా. ఫస్ట్ కొంచెం నెయ్యి, నూనె 2 కలిపాను. బావుంటుందండి నెయ్యి వేస్తే. తర్వాత ఇంకా కామన్‌గా శనగపప్పు, పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఇంగువ వేసుకుంటాను. జీలకర్ర, మెంతుల పొడి అయిపోయింది. అది ప్రిపేర్ చేసుకోవాలనమాట. ఇంకా అవి వేగిన తర్వాత ఇంగువ, పసుపు వేసుకొని ఇంకా తర్వాత నిమ్మరసం వేసి రైస్ ఏసి కలిపేసాను అంతే. చాలా బావుందనమాట. అయితే నెయ్యి వేయడం వల్ల ఏంటంటే చాలా సాఫ్ట్‌గా అనిపిస్తుంది రైసు. ఇదేమో కొబ్బరి పచ్చడి కోసం పుట్నాలు, అలాగే పచ్చి కొబ్బరి ఫ్రెష్‌గా ఉందని చెప్పేసి ఇవాళ కొబ్బరి చట్నీ చేస్తున్నాను. మిర్చి ఏమో వేయించుకున్నా అనమాట. వెల్లుల్లి, కొంచెం చింతపండు, ఉప్పు వేసి అది పచ్చడి గ్రైండ్ చేసేస్తాను. ఇదేమంటే పెసరట్టు ఇప్పుడే రుబ్బేసాననమాట. నైట్ నానబెట్టుకుంటాం గదా! నేను ఎక్కువ డేస్‌కి దీన్ని ఉంచనండి. అది మనకేంటంటే ఒక్క రోజుకే బావుంటుంది పెసరపిండి. అందుకని కొంచెమే పెట్టుకుంటా. ఒక డేకి లేదా మిగిలితే పిల్లలకి మళ్ళీ ఈవినింగ్ వేసివ్వడానికైనా లేదంటే నైట్ వరకు అది కంప్లీట్ చేసేస్తానంతే. మళ్ళీ నెక్స్ట్ డే వరకు ఉంచేదుండదు. చాలా హెల్తీ గదండీ! పెసర మొలకలు ఒక్కోసారి లేదంటే ఇలా పెసరట్టు అలా గూడా ఇస్తూ ఉంటా. ఇక్కడేమంటే ఆ పులిహోర అది కంప్లీట్ అయిపోయింది కదా! ఇంకా వంట పనేం పెద్దగా లేదని చెప్పేసి అక్కడ అన్నీ సర్దేస్తూ ఉన్నా. ఇటు మనం వంట చేసుకుంటూనే చిన్న చిన్నగా మనం అటు పక్కన అన్నీ సర్దుకుంటూ ఉంటే మనకు కూడా టైం సేవ్ అవుతుంది. ఇంకా ఇంతేనండి. ఒక్క పనిని చేసుకుంటూ ఉండడం కాకుండా మనము ఇటు అటు చూస్తూనే ఉంటాం కదా! పిల్లలైతే ఇంక తిని ఎళ్ళిపోయారనమాట. వాళ్ళకి బాక్సులు గూడా కట్టేశాను. నేనేమంటే ఫస్టు ఎక్కడ మర్చిపోతానో అని చెప్పేసి ముందిక్కడ దోసలకైతే నానబెడుతున్నాను. ఒక్కోసారి ఏమవుతుందంటే సరే తర్వాత పెడదాంలే అనుకుంటూనే మర్చిపోతున్నాననమాట. మరీ లేట్ అయిపోయింది గదా! నానదు అని చెప్పి కూడా కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నా. రోజు మనం చేసే పనులే కావచ్చు. ఒక్కోసారి మనకు కూడా మరపనేది వస్తుంటుంది గదా! ఇంకా ఇప్పుడైతే నేను తినాలనమాట. ఇంతవరకు తినలేదు. పొద్దున్నే కొంచెం టీ తాగాను. తెలుసు కదా! నేను కొంచెం తొందరగానే నిద్ర లేస్తా. వాళ్ళనొకటి పంపించిన తర్వాతనే నాకు ఫుడ్ మీద ఉంటుంది. ముందేంటంటే కొంచెం టీ తాగితే చాలు అనిపిస్తుందనమాట. ఒక 2 బిస్కెట్స్ టీ కంపల్సరీ. ఇంకా ఇదిగో ఇప్పుడు నేను పెసరట్టేసుకుంటున్నా. ఆల్మోస్ట్ నా పనులన్నీ అయిపోయాయి. గిన్నెలు కడగడం గానీ ఇల్లు క్లీనింగ్ మొత్తం గూడా క్లీనింగ్ అంటే మాప్ అనేది మార్నింగే పెట్టేస్తాను గాబట్టి, తిన్న తర్వాత కొంచెం పనులైతే ఉన్నాయి. గిన్నెలు ఇంకిప్పుడు తిన్నవి అవి గూడా క్లీన్ జేసేసాను. నేను బాల్కనీలో అదే యూటిలిటీలో పెట్టేసుకుంటానండి. ఒక్కోసారి ఇక్కడ కడిగినా తీసుకెళ్ళి వాటిని అక్కడ పెట్టేస్తాను. అది తడి ఏమైనా ఉన్నా వెళ్ళిపోతుంది గదా! కొంచెం అన్నీ ఇక్కడే ఉంటే మనకు గూడా కాస్త ఇరుక్కుంటుంది. ముందుగానే నాకు కొంచెం ఈ కౌంటర్ టాప్స్ చాలా చిన్నవన్నమాట. అందుకని చెప్పి వాటిని తీసుకెళ్ళి అలా బయట పెట్టేస్తాను. కాస్త ఆరిపోయిన తర్వాత తడి అది పోయిన తర్వాత మళ్ళీ సర్దుకుంటా అనమాట. ఇంతేనండి. మనం ఎక్కడి గిన్నెలక్కడ, ఎక్కడి బాక్సెస్ అక్కడ మనం ఫ్రిడ్జ్‌లోంచి తీస్తాము. ఇటు వంట చేసేటప్పుడు ఆ వంట అవ్వగానే వెంటనే వాటిని సర్దేయడము, అలాగే పోపుల డబ్బాలు అవన్నీ కూడా ఎక్కడివక్కడ పెట్టుకుంటాను. అండ్ వంట అయిపోయి కొంచెం స్టవ్ కూల్ అయిపోయింది అంటే వేడి తగ్గిపోయింది అనుకున్నప్పుడు ఇలా వైప్ చేసేస్తూ ఉంటాననమాట. అంటే అస్తమానం ఏం కడగనండి. అంతగా కడిగేంతగా ఏమి ఉండదు గూడా పెద్దగా. మనం ఎప్పటికప్పుడు అట్లా తుడుచుని చేస్తూనే ఉంటాం గదా! దానివల్ల ఏంటంటే కొంచెం బానే ఉంటుంది. ఇంకా ఆల్మోస్ట్ కిచెన్ వర్క్ అయితే అయిపోయినట్టే. ఇంక అంతేనండి కిచెన్ మనకి ఆ సింక్ ఒకటి, కౌంటర్ టాప్స్ ఒకటి ఎప్పటికప్పుడు నీట్‌గా పెట్టుకుంటేనే బావుంటాయి గదా! సో, ఇంతవరకు నాకు కిచెన్ వర్క్స్ అన్నీ అయిపోయినట్లే. కానీ హాల్‌లో కొంచెం గజిబిజిగా ఉంది. మా వాళ్ళెళ్ళిపోయారు. ఇవాళ నిజానికైతే టీవీ యూనిట్ దగ్గర మొత్తం గూడా క్లీన్ చేద్దామని అనుకున్నా. ఫస్ట్ అయితే ఈ సోఫా కవర్స్ అయితే మార్చేస్తున్నాననమాట.
ఇంట్లోకి ఎంటర్ అవ్వడమే మనకు ఇలా హాలే ఉంటుంది కాబట్టి బాగా అంటే ఎక్కువ టైమ్స్ ఇక్కడ స్పెండ్ చేస్తూ ఉంటాం ఫ్యామిలీతో గానీ, ఇంటికెవరైనా వచ్చినా గానీ హ్యాపీగా ఇక్కడ కూర్చొని టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటాం. టీ తాగుతూ ఉంటాం. మాకైతే డైనింగ్ టేబుల్ ఇలాంటివేం లేవు. మేము ప్రశాంతంగా కింద కూర్చొని తింటామనమాట. మాకు నలుగురికి గూడా అదే అలవాటు. పిల్లలకి ఏమైనా ఉదయం పూట టైం ఉండదు, యూనిఫార్మ్స్‌తో ఉంటారు. అలా కింద వద్దు అనుకున్నప్పుడు వాళ్ళు ఇక్కడే కూర్చొని తినేస్తుంటారనమాట. దాని మూలాన ఏవైనా చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ అవి పడుతుంటాయి. లేదంటే ఇంకా ఏదైనా డస్ట్ ఉంటుంది కాబట్టి నేను కొంచెం ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను. ఇక్కడైతే మొత్తం బ్రష్ కొట్టేసాననమాట. అంటే డస్ట్ అనేది బాగా ఎక్కువ ఉంటుందనమాట మా ఏరియాలో. మరి వర్షాలవి పడట్లేవు కాబట్టి నేల పొడిగా ఉంటుంది కాబట్టి డస్ట్ అనేది చాలా తొందరగా అదైపోతుంటుందనమాట. అందుకని జెప్పేసి కొంచెం నేను వీక్లీ వన్స్ ఇవన్నీ గూడా మార్చేస్తూ ఉంటాను. అలాగే సోఫాలు గూడా ఎలాగో అవి తీసేస్తాం గాబట్టి ఒకసారి అలా వైప్ చేయడం గానీ, లేదా బ్రష్ చేయడం అలాంటివి జేస్తూ ఉంటా. ఈసారైతే ఎందుకనాలి గానీ పెద్దగా ఏం లేదు. కాకపోతే ఇంక ఇవి తీసినప్పుడు చేస్తూ ఉంటానంతే. ఇంకా ఇప్పుడేంటంటే ఇదిగో మొత్తం గూడా పిల్లో కవర్స్ గానీ, ఆ సోఫా కవర్స్ అవన్నీ గూడా మార్చేసుకొని టీపాయ్ గూడా మంచిగా తుడిచేసాననమాట. యాక్చువల్‌గా దాని పైన గ్లాస్ ఉంది గదా! నేనది అసలు అంటే పిల్లలెప్పుడైనా టపీమని ఏదైనా బాటిల్ అది పెట్టినా పడిపోతుందేమో అని భయపడుతూ ఉంటాను. అసలు అనవసరంగా తీసుకున్నానని ఎప్పుడూ బాధపడుతూ ఉంటాను. ఇంక అందుకని అది కవర్ చేయాలి, ఇటు అందంగా ఉండాలి అని జెప్పేసి అలా క్లాత్ ఒకటి వేసుకుంటానన్నమాట. నా ఓల్డ్ దుపట్టా ఒకటుండింది. ఎప్పుడూ ఒకేలా కాకుండా కొంచెం లుక్స్ అవి మారుస్తూ ఉంటాననమాట. మన ఇంట్లో పూజా మందిరంలో చాలా ఇత్తడి సామాన్లనేవి ఉంటాయి. అవి మనం ప్రతిరోజు యూజ్ చెయ్యము. ఇలా కుందులు గానీ, ఇదిగోండి పూల సజ్జ గానీ, రోజు ఎలాగో ఉపయోగించం కదా! ఎలాగో మన సామాన్లే. చక్కగా అలా మూలన పెట్టకుండా వింటేజ్ స్టైల్‌లో మంచిగా మనం ఇంట్లోనే ఇలా డెకర్ చేసుకోవచ్చు. అంతేనండి. జస్ట్ నేను ఆ పూల సజ్జ పెట్టాను. ఒక చిన్న కుందు పెట్టుకొని ఇలా ఫ్లవర్స్‌తో అందంగా పెట్టేసుకున్నానంతే. వీటి కోసం మనమేం పెద్దగా ఖర్చు పెట్టేది లేదు. ఉన్న వాటితోనే మంచిగా అందంగా సర్దుకోవచ్చు. దీనివల్ల మన ఇంటి కళ రెట్టింపవుతుంది. జస్ట్ అంతేనండి. వెనకాల నేనొక చిన్న సెరామిక్ జార్ పెట్టాను. ఇదెప్పుడుదో పాతది. దాదాపు ఒక 4 ఇయర్స్ అయిపోతుందనుకుంటా. రోడ్ సైడ్ సెరామిక్‌వి సేల్ చేస్తుంటారు కదా! అక్కడ తీసుకున్నాను. జస్ట్ ఇందులో ఒక చిన్న మనీ ప్లాంట్ పెట్టుకున్నానంతే. చూడండి ఆ ఫ్లవర్స్ పక్కన ఒక చిన్న గ్రీనరీ ఆ ప్లాంట్ పెట్టడం వల్ల ఎంత అందమొచ్చిందో. నాకైతే చాలా హాయిగా అనిపిస్తుంది ఇలా జూస్తూ ఉంటే. మొత్తమన్నీ కూడా తీసేసి ఒకసారి అలా మంచిగా వైప్ జేసేసి, ఆ డస్ట్ ఏదైనా ఉంటే తీసేసి, ఇలా ఫ్రెష్‌గా ఏమైనా అరేంజ్ జేసుకుంటే ఇంట్లో చాలా బావుంటుంది. ఇల్లు కూడా చాలా పాజిటివ్‌గా ఉంటుంది. మనసు గూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మంచి సువాసన రావాలి అనుకుంటే సెంటెడ్ క్యాండిల్స్ యూజ్ చేయొచ్చు. లేదంటే ఇదిగోండి నేను చిటికెడు జవ్వాదు పౌడర్ అయితే యాడ్ చేశాను. దానివల్ల ఒక టెంపుల్ ఫీలొస్తుంది. మనం గుడిలోకెళ్ళినప్పుడు ఒక మంచి సువాసన వస్తూ ఉంటుంది గమనించారా? స్వామివారికి అభిషేకం చేసేటప్పుడు అన్ని సుగంధ ద్రవ్యాలతో చేస్తూ ఉంటారు. అలా జవ్వాదు గూడా అందులో యాడ్ చేస్తూ ఉంటారనమాట. అలా మనకు కూడా ఇల్లు చాలా బావుంటుందనమాట. టెంపుల్‌కెళ్ళిన ఫీల్ అనేది తప్పకుండా వస్తుంది. ఇంట్లో ఇలా మంచి మంచిగా రకరకాల రంగుల్ని చూసినప్పుడు మన మైండ్ చాలా రిలాక్స్‌గా ఉంటుంది. మంచి ఆలోచనలు వస్తాయి. స్ట్రెస్ గూడా తగ్గుతుంది. ఇంకా ఇప్పుడేమంటే నేను హాల్‌లో ఇంకొంచెం కొన్ని ఏరియాస్ ఉన్నాయి గదా! టీవీ యూనిట్ అవన్నీ గూడా క్లీన్ జేసుకుంటున్నా. ఇది వారానికొకసారి నేను తప్పకుండా చేస్తానండి. అంటే 2, 3 డేస్‌కొకసారి వైప్ చేయడం అవన్నీ నడుస్తూ ఉంటాయి. కానీ ఇలా కొంచెం అన్నీ సెట్ చేసి, తీసి అనేది వీక్లీ వన్స్ అయితే తప్పకుండా చేస్తూ ఉంటాను. అలా ఇంకా 2 డేస్‌కొకసారి గనక చేయకపోతే ఎక్కడివక్కడ ఉంటాయి గదా! అస్సలు నచ్చదనమాట. ఇప్పుడేమంటే కొంచెం సలాడ్ చేద్దామని జెప్పేసి మా హస్బెండ్ హెల్ప్ జేస్తున్నారిక్కడ. ఇవన్నీ కోరి ఇస్తున్నారనమాట. అంటే కొంచెం ఆనియన్, కీర అవి నేను కట్ చేశాను గానీ, క్యారెట్ ఒకటి తురిమిస్తున్నారు. అది నేను మంచిగా పిల్లలకి సలాడ్ చేసిద్దాం అనుకుంటున్నా. ఇప్పుడేమంటే గ్రైండర్ పెట్టాలి. నిజానికైతే మిక్సీ పట్టేదేమైనా ఉంది అంటే కొంచెం తక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు నేను మిక్సీ వాడతాను. కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంది అలా పిండి ఇందులో బావుంటుంది అనిపిస్తుంది గదా! రోజు వేయాలంటే ఇవన్నీ మోసి పెట్టాలంటే కొంచెం నేను కాస్త బద్ధకిస్తాను నిజం జెప్పాలంటే. అందుకని జెప్పేసి కొంచెం ఇవాళ ఎక్కువ క్వాంటిటీ నానబెట్టేసాను గదా! దోసకి. ఒక దాదాపు ఒక కేజీ వరకు పెట్టానా? కేజీ కంటే కొంచెం తక్కువేలెండి. అంతే పెట్టను నేను ఎక్కువ ఎక్కువ పెట్టను. ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా చేయడమే చాలా ఇష్టము.
ఇంకా ఇదిగో ఇక్కడ గ్రైండర్ అయితే ఆన్ చేసేసాను. ఫస్ట్ ఏమంటే ఇదంతా గూడా వేసేసి కొంచెం నలుగుతున్న తర్వాత వాటర్ యాడ్ చేస్తాననమాట కొంచెంగా. మనకి ఏవైనా వస్తువులు మనం ఎలక్ట్రానిక్ గానీ, మనం కిచెన్‌లో ఎక్కువగా వాడుతూ ఉంటాం. మిక్సీ ఒకటి లేదా గ్రైండర్ తక్కువే నేనైతే. ఇలాంటివన్నీ కూడా వాడడం అవ్వగానే వాటిని వెంటనే క్లీన్ చేసి పెట్టుకుంటే ఎక్కువ లైఫ్ ఉంటుంది వాటికంటే ఎక్కువ డేస్ మనకు వస్తాయి. ఒక్కోసారి ఏమంటే ఇడ్లీకి పెడదాం అనుకున్నప్పుడు ఎక్కువ పప్పు పెట్టేస్తాను మినపప్పు. అది గ్రైండ్ చేసేసి కొంచెం గారెలకి పక్కన ఉంచేసి ఇంకా అదే పిండిలో ఇడ్లీ రవ్వ కలిపి అలా చేస్తూ ఉంటాననమాట. కానీ చాలా బావుంటాయండి గ్రైండర్‌లో వేసేవి ఎప్పుడే గాని. ఉదయం అంటే టీ మానలేం కానీ, సాయంత్రం పూట గూడా అంటే మరీ ఎక్కువైపోతుందని జెప్పేసి ఈవినింగ్ ఇలా గ్రీన్ టీ అయితే పెట్టుకున్నాను. ఇది ఇద్దరికైతే పెట్టుకున్నా అనమాట. సాయంత్రం అయ్యేసరికి ప్రతిరోజు మబ్బు వేస్తుంది కానీ, వర్షం వచ్చేది లేదు, చేసేది లేదు. ఏదో అడపాదడపా అలా చినుకులొస్తున్నాయి అంతే. ఈరోజు గూడా అదే జరిగింది. ప్రశాంతంగా కూర్చొని బాల్కనీలో గ్రీన్ టీ తాగుదామని అనుకుంటే, చినుకులు పడుతున్నట్లుగా అనిపించి పైకి పరిగెట్టాను. చూస్తే ఇదిగో మబ్బులన్నీ తేలిపోతున్నాయన్నమాట. ఒక చోట నిలబడి ఉంటే మబ్బులు, అప్పుడు వర్షం పడుతుంది. అవలా తేలిపోతూ ఉంటే అసలు వర్షమే పడదు. ఏదో తుంపర్లాగా పడుతుంది. అన్యాయంగా ఆరిపోయిన బట్టల్ని తడిపేసి ఎళ్ళిపోతాయి ఇవి. అందుకని జెప్పేసి ఇదిగో వీటిని తీసుకొని మంచిగా ఇక్కడే కూర్చొని ప్రశాంతంగా ఫోల్డ్ చేసుకొని వెళ్దాం అనుకున్నా. గాలి చూసారా ఎలా వస్తుందో? పైన గదా చాలా ఎక్కువొస్తుంది. అసలు ఆ బట్టల్ని పట్టుకొని కిందికెళ్ళేసరికి 2, 3 కింద పడిపోతాయన్నమాట. అందుకని సరే ఇక్కడే ఫోల్డ్ చేసుకొని వెళ్దాము. బావుంది గదా అని చెప్పి ఇక్కడ ఇవన్నీ ఫోల్డ్ చేసుకొని అలాగే గ్రీన్ టీ తాగేసి ఇంకా అప్పుడు నేను కిందికెళ్తున్నా. ఎలాగూ శ్రావణ మాసం రాబోతుంది గదా! సరే అని జెప్పేసి చాలా డేస్ నుంచి కొన్ని నేను కార్ట్‌లో పెట్టుకుంటూ వస్తున్నా. ఇంతకుముందు కొన్నొచ్చాయి. ఈరోజు 2 వచ్చాయన్నమాట. సరే మీకేమైనా హెల్ప్ అవుతుందేమో అని ఇక్కడ నేను షేర్ చేసుకుంటున్నా. మనకి పూజలు ఏవైనా ప్రత్యేకంగా ఉంటాయి కదా! అలాంటప్పుడు ఏవైనా మనకు సింపుల్‌గా కొంచెం తక్కువ ప్రైస్‌లో డెకర్ చేసుకోవాలి అనుకుంటే ఇవి బెటర్ అని నాకనిపించింది. నేను చాలా రోజుల నుంచి కార్ట్‌లో పెట్టి నేనే డీఐవై చేసేసుకోనా అలా అనుకున్నాను గానీ అసలు అది అలాగే మరుగున పడిపోతుంది. అందుకని చెప్పేసి ఇవి తెప్పించుకున్నాను. చాలా బావున్నాయండి. చిన్న చిన్న చెక్క పీటలనమాట. దీనిపైన మంచిగా కోలం డిజైన్ అయితే వచ్చింది. యాక్చువల్‌గా ఇది మనం గూడా చేసుకోవచ్చు. మీరు కిచెన్‌లో చూసారు గదా! మన కిచెన్‌లో చాపింగ్ బోర్డు పాతది ఉంటే దానికి పెయింట్ వేసి మంచిగా ముగ్గేసాననమాట. ఇవి గూడా చాలా క్యూట్‌గా ఉన్నాయి. చిన్న చిన్నగా ప్రైస్ గూడా పెద్దగా ఏం లేవు. సరే తీసుకుందాం అని జెప్పేసి ఆర్డర్ అయితే పెట్టాను. ఒకవేళ బాలేకపోతే రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నాను. కానీ బావుంది. చిన్న చిన్న ముగ్గులు అలా డార్క్ మీద వైట్‌తో ముగ్గు ఎంత ముద్దుగా ఉన్నాయో. పూజల టైంలో గానీ, లేదంటే మామూలుగా ఇంట్లో అక్కడక్కడ డెకర్ చేసుకోవడానికి బావుంటుందనిపించింది. ఇది 3 పీస్ సెట్ అనమాట. ఒకటే కాంబో ప్యాక్. యాక్చువల్‌గా నేను రెడ్ పైన ఇలా వైట్ వస్తుందేమో అనుకున్నాను. కాకపోతే ఇది కొంచెం అదే జాజు కలర్ మనం మొన్న తులసమ్మ దగ్గర ముగ్గు వేసినప్పుడు జాజు అలికాను గదా! సేమ్ ఆ కలర్‌లో ఉంది. బావుంది ఇది 3 పీస్ సెట్ అయితే. ఇది నేను ఎలా డెకర్ చేద్దాం అనుకుంటున్నాను అంటే, మనం మందిరంలో ఉపయోగిస్తే హ్మ్, దేవుడివి చిన్న చిన్న విగ్రహాలుంటాయి గదా! అలా గూడా పెట్టుకోవచ్చు. లేదు అంటే మనం ఏదైనా ఇలా దీపాలు గానీ, లేదంటే గుమ్మం దగ్గర మనం దీపాలవి పెట్టుకుంటూ ఉంటాం గదా! శ్రావణ మాసంలో ఏవైనా ప్రత్యేక పూజల రోజుల్లో అలాగా, అలా యూజ్ చేయొచ్చు. లేదంటే తులసమ్మ దగ్గర కూడా పెట్టుకోవచ్చు. నేనేం చేస్తున్నానంటే ఇక్కడ బేసెస్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? అంటే ఇప్పుడు మనం విగ్రహం పెట్టినా టక్ టక్కుమని ఊగకుండా కరెక్ట్‌గా బేస్ కరెక్ట్‌గా ఉందా లేదా అని చూస్తున్నాననమాట. 3 గూడా బావున్నాయి. అసలు భలే అనిపించాయి. చూడాలి ఒకవేళ ఇంకా వేరే కలర్‌లో గూడా ఏమైనా ఉంటే తెప్పిద్దామని అనుకుంటున్నాను. వాటితో పాటు ఈ ప్యారట్స్ గూడా తీసుకున్నా. ఇవి యాక్చువల్‌గా నేను హ్యాంగింగ్ ప్యారట్స్ చూసాను. అవి చాలా ప్రైజీగున్నాయి. అంత ప్రైస్ అవసరం లేదు అనిపించింది. ఇంకొకటి
500 వరకు ఉన్నాయన్నమాట అవి. ఇప్పుడు ఇవి ఓన్లీ ఆ హ్యాంగింగ్ తీసుకున్నామనుకోండి లుక్ ఎప్పుడూ అలాగే ఉంటుంది. నేనేమంటే ఏవైనా డీఐవైస్ చేయడానికి గానీ, లేదంటే బంతిపూలు మనం మెయిన్ డోర్‌కి కట్టుకుంటూ ఉంటాం గదా! అలా పూలల్లో కింద యాడ్ చేయడానికి గానీ బావుంటుందని జెప్పేసి, అలా డీఐవై చేయొచ్చని జెప్పేసి సింగిల్ పీసెస్ ఇలా తెప్పించుకున్నాను. మరి ఇదండి ఇవాల్టి మన వీడియో. ఎలా అనిపించింది? నచ్చితే తప్పకుండా లైక్ చేసి, కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.